ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి సర్వమానవాళి కొరకు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి మనందరి కొరకు బలియాగముగా మార్చబడి మరలా ఆయన చెప్పినట్లుగానే 3వ దినాన మరలా తిరిగి లేచాడు అనేటువంటి సత్యాన్ని ప్రపంచమంతా తెలుసుకుని ఈరోజు ఈ పునరుద్ధాన దినాన్ని వారు స్మరిస్తూ ఉన్నారు. ఇటువంటి పునరుద్ధాన దినంలో ఉన్నటువంటి మనందరము కూడా ఒకసారి 2 చేతులు ఎత్తి గంభీరంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరొకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేసెను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడెననియు వారు విని నమ్మకపోయిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ఏకైక దేవ, మా కొరకు ప్రాణం పెట్టి సిలువలో మరణించి సమాధి చేయబడి మీరు చెప్పినట్లుగానే 3వ దినాన మరలా సర్వమానవాళి కొరకు మీరు తిరిగి లేచిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, మీ యొక్క పునరుద్ధాన దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు వరకు మిమ్మల్ని ఆరాధించడానికి, గణపరచడానికి, స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీ మాటలు వినాలని ఆశపడుతూ ఉండగా మాతో మా అందరితో మీరు మాట్లాడండి. మాకు కావలసినటువంటి విలువైన మాటలు మీరు అందింపచేసి నాయన వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి మనసాక్షిని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. వింటున్న ప్రతి మాట సాతానుడు ఎత్తుకుని పోకున్నట్లుగా మా హృదయాలలో స్థిరపరచబడి వాక్యానుసారమైనటువంటి అనుభవాన్ని మా అందరికీ మీరు దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్య సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా వాక్య రూపంలో మా మధ్యలో సంచరించి మాతో మా అందరితో మీరు మాట్లాడి మీ నామానికే మహిమ తెచ్చుకోనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు ఈ పునరుద్ధాన దినాన ప్రపంచమంతా కూడా కొన్ని కోట్ల మంది క్రైస్తవుల యొక్క విశ్వాసం, ఆ క్రైస్తవుల యొక్క ఆధారం ఏమైనా ఉంది అని అంటే కేవలం పునరుద్ధాన దినం. ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఆదివారమే దేవుని ఆరాధిస్తున్నారు. సోమవారం ఆరాధించకూడదా, మంగళవారం ఆరాధించకూడదా, ఇంకో వేరే వారం ఆరాధించకూడదా అని అనుకోవటానికి లేకుండా కేవలం ఆదివారమే ఆరాధన చేయటానికి గల కారణం ఏమిటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శుక్రవారం సిలువ వేయబడి సమాధి చేయబడి శనివారం అంతయు కూడా సమాధిలో ఉంచబడి ఆదివారం తెల్లవారుజామునే ఆయన సజీవుడై తిరిగి లేచాడు. ఆయన లేచినటువంటి సందర్భాన్ని పురస్కరించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆదివారాన్ని ఆరాధన దినముగా ఎంచి ఉన్నారు. ఇది క్రైస్తవులకు ఒక పునాది, క్రైస్తవులకు ఒక ఆధారం. ఇది క్రైస్తవులు చెప్పుకోదగినటువంటి ఒక గొప్ప సాక్ష్యం ఏదైనా ఉంది అనంటే ఈ ఆదివారమే. యేసు ప్రభువారు నా కొరకు, నీ కొరకు, సర్వ మానవాళి కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అందుకనే ఈ ఆదివారం అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఇది వాస్తవాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి, యేసు ప్రభు సజీవుడయ్యాడు కాబట్టి, యేసు ప్రభు సమాధిని బద్దలు చేసుకుని ఆయన తిరిగి సజీవుడై అయ్యాడు కాబట్టి ఈ రోజుకి క్రైస్తవ్యం ఏమవుతుందంటే దినదినము కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. అది యేసు ప్రభువారే గనక తిరిగి లేవలేదు అనుకోండి,
యేసు ప్రభు వారే గనక సమాధిలోనే ఉంచబడ్డాడు అనుకోండి, క్రైస్తవ్యానికి అసలు విలువ ఉండేది కాదు. విలువ ఉండేదంటారా? కారణం ఏమిటంటే ప్రపంచంలో చక్రవర్తులు ఆ రాజ్యాలను పరిపాలించి రాజులుగా ఉంచబడిన వారు ఎంతోమంది జీవించారు, మరణించారు కానీ ఒక్కరు కూడా తిరిగి లేచినటువంటి సమాధులు ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో లేవు. ఉదాహరణకి మనందరికీ చాలామంది గొప్పవారు, గనులు, ధనవంతులు, బలవంతులు, ఐశ్వర్యవంతులు, రాజులు, చక్రవర్తులు ఎంతోమంది తెలుసు మనకి. వారందరినీ ఒక్కసారి మనం పరిశీలన చేస్తానంట, రాజ్యాలనైతే జయించారు కానీ మరణాన్ని మాత్రం వారు ఏం చేయలేకపోయారు, జయించలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు మనం చూస్తే, ఇదిగో ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి హిట్లర్ అనేటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు. ఎంతోమందిని సంహరించాడు, ఎన్నో రాజ్యాలను జయించాడు, ఎంతోమందిని ఛేదించాడు, ఎంతోమందిని హతమార్చాడు. ఎంతమందిని హతమార్చినా ఆయన ఒకరోజు మరణించాడు. మరణించిన వాడు ఇంకనూ సమాధిలోనే ఉన్నాడు తప్ప, ఆయన సమాధి మూత వేయబడి ఉంది తప్ప తిరిగి లేచినటువంటి అనుభవం అనేది అక్కడ లేదు. లేదా మనందరికీ తెలిసినటువంటి పరిచయమైన మనందరం గుర్తుండేటువంటి వ్యక్తి మన జాతిపిత మహాత్మా గాంధీ. ఆయన జయంతిని అందరూ చేసుకుంటారు, ప్రతి స్కూల్లో, ప్రతి ఆఫీసులో, అన్ని చోట్ల. ఆయన సమాధి కూడా ఇప్పటికీ ఎక్కడుందంటే ఢిల్లీలో అలాగే ఉంచబడి ఉంది, అది మూత వేయబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, భారతదేశానికి కమ్యూనిజాన్ని తీసుకొచ్చినటువంటి కార్ల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి చాలా విప్లవకారుడు. ఎంతోమంది యొక్క ఆ హృదయాలను జయించుకున్నటువంటి వ్యక్తి. అతను కూడా చనిపోయి సమాధిలోనే ఉంచబడ్డాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే గౌతమ బుద్ధుడు, లేకపోతే షిరిడి సాయిబాబా, ఇట్లా మనుషుల మనసులను దోచుకున్నవారు, మనుషుల మనసుల్లో ఆ స్థానాన్ని సంపాదించుకున్నటువంటి బాబాలు, దేవుళ్ళు, రాజులు, చక్రవర్తులు, గొప్ప గొప్ప యుద్ధ వీరులు, యోధులు ఎంతోమంది మరణించిన వారు అలాగే ఉన్నారు. కానీ ఈరోజు గర్వకారణం, ఈరోజు గొప్ప విషయం, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సత్యం ఏమిటంటే, మహానుభావులు అనేవారు అనేక మంది సమాధుల్లో ఉంచబడ్డారు. మనం ఆరాధిస్తున్నటువంటి ఆరాధ్య దైవం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రం ఒకే ఒక్కడు ఆయన సమాధిని బద్దలు చేసుకుని బయటకు వచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ముస్లింలు ఆరాధిస్తారు మహమ్మద్ ప్రవక్త, ఆయన సమాధి కూడా ఎక్కడుందంటే ఇంకా మూత వేయబడి అట్లాగే ఉంది. అంటే ప్రపంచంలో దేవుళ్ళుగా పిలువబడిన వారు, దేవతలుగా పిలువబడిన వారు, మహాత్ములుగా పిలువబడిన వారు, రాజులుగా పిలువబడిన వారు, చక్రవర్తులుగా పిలువబడిన వారు, అందగాళ్ళుగా పిలువబడిన వారు, ఆటగాళ్ళుగా పిలువబడిన వారు, ఎంతోమంది గొప్పవారు రాజ్యాలను, మనుషుల హృదయాలను గెలిచారు. కానీ మరణాన్ని గెలిచిన వారు కూడా ఎవ్వరూ లేరు. అందుకనే క్రైస్తవ్యం అనేది ఈ రోజుకి ఏమవుతుందంటే అనేక కుటుంబాల్లోనికి విస్తరిస్తుంది, అనేక కుటుంబాల్లోనికి వ్యాపిస్తుంది, అనేక హృదయాల్లో ఇది స్థానం సంపాదించుకుంటుంది. దానికి గల కారణం ఏమిటంటే యేసు ప్రభువారు సజీవుడై తిరిగి మనందరి కొరకు ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. సహజంగా క్రైస్తవ్యాన్ని ఒకానొక రోజు క్రైస్తవ్యాన్ని ఇలా విస్తరించబడిపోవటం, వ్యాపించబడిపోవటం, అనేక మంది క్రైస్తవులుగా మార్చబడిపోవటం, ఇలా చూసినటువంటి కొంతమంది మత పెద్దలు ఒకానొక రోజు ఒక నిర్ణయానికి వచ్చారు. అరే, ఆ రోజే కాదు, ఈ రోజుకి కూడా క్రైస్తవ్యం గురించి అనేక మందికి ఇదే కలవరం, ఇదే కంగారు, ఇదే ఆలోచన. ఏమిటా కంగారు, ఏమిటా ఆలోచన? క్రైస్తవ్యం విస్తరించిపోతూ ఉంది, క్రైస్తవ్యం వ్యాపించిపోతూ ఉంది, క్రైస్తవ్యం ప్రబలపోతూ ఉంది, క్రైస్తవ్యం ప్రపంచనంగా మార్చబడుతూ ఉంది. దీన్ని ఎలాగైనా సరే కట్టడి చేయాలి, దీన్ని ఎలాగైనా సరే నిలుపుదల చేయాలి, దీన్ని ఎలాగైనా సరే క్రైస్తవ్యానికి ఒక అడ్డుకట్ట వేయాలి అని కొంతమంది మత పెద్దలు ఏం చేశారంటే ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని ఒక్కొక్క మత పెద్దను అడుగుతూ ఉన్నారు, ఇదిగో మీరు ఒక సలహా ఇవ్వండి, మీరు ఒక సలహా ఇవ్వండి, మీరు ఒక సలహా ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంటే ఒక మత పెద్ద లెగిశాడు. మత పెద్ద లెగిసి అంటాడు కదా,
ఏం లేదండి, క్రైస్తవ్యం ఆపివేయాలంటే, కట్టడి చేయాలంటే ఒకే ఒక మార్గం. ఏమిటా మార్గం అంటే, ఈ లోకంలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా తగలబెట్టేస్తే క్రైస్తవ్యం అంతటితో ఆగిపోద్ది అని అన్నారు. అందరూ కూడా మంచిదే, మంచి సలహా ఇచ్చారని చప్పట్లు కొట్టారు. ఈ లోపల వాళ్ళనే ఒకళ్ళు లెగిసి అంటాడు కదా, క్రైస్తవ్యం సంబంధించినటువంటి మత గ్రంథాలు తగలబెట్టేస్తే దానివలన పెద్ద ప్రయోజనం కలగదండి. కారణం ఏమిటంటే, వారు బైబిల్ గ్రంథాల్లో ఉన్న వాక్యాల కంటే ఈ గ్రంథమంతటిని కూడా వారి గుండెల్లో రాసుకున్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎక్కడ రాసుకున్నారంట? వారి గుండె గుడిలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ముద్రించుకున్న వారు ఉన్నారు. కాబట్టి వారు ముద్రించుకున్నారు కాబట్టి బైబిల్ తగలబెట్టినా కానీ దాని వలన ప్రయోజనము కలగదు. మరొక మత పెద్ద లెగిసి అంటాడు కదా, క్రైస్తవ్యం ఆపివేయాలి అని అంటే ఒకే ఒక్క మార్గం అండి. ఈ ప్రపంచంలో ఉన్న దేవాలయాలన్నిటినీ కూడా ఒక్కసారిగా కూల్చివేస్తే వారికి ఆరాధన స్థలాలు లేక ఆటోమేటిక్గా ఏమాగిపోద్దంటే క్రైస్తవ్యము ఆగిపోద్ది, ఆరాధన ఆపేద్దాం అని అనుకున్నారు. అందరూ మరలా చప్పట్లు కొట్టారు, అందరూ మరలా బాగుందన్నారు. మరలా వారిలోనే ఒకళ్ళు లెగిసి అంటాడు కదా, ఏమండి, క్రైస్తవ్యం ఆపటానికి ఒకవేళ మందిరాలే కూల్చేస్తే వారు మందిరాలుగా భావించేది గుడి గోడలు కాదండి, వారి హృదయాలే వారు దేవాలయాలుగా భావిస్తారు. కాబట్టి మందిరాలు కూల్చిన వారి హృదయం అనే దేవాలయాలు మనము కోల్చలేం. కాబట్టి ఇది కూడా వర్కౌట్ కాదు. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటా ఉన్నారు. ఈ లోపల ఒకళ్ళు లెగిసి అన్నాడు, ఏం లేదండి, యేసు ప్రభు వారు 1-40 కొరడా దెబ్బలు తిన్నాడు. మనలో గనక ఎవడైనా 1-40 కొరడా దెబ్బలు తింటే ఆటోమేటిక్ ఏమైపోద్ది అర్థమవుతుంది మీకు? అందుట్లో 10 మంది వెళ్ళిపోయారంట. ఎందుకు? మనం ఎక్కడ దెబ్బలు తినాల్సి వస్తుందని 10 మంది వెళ్ళిపోయారంట. అది కూడా వర్కౌట్ అవ్వాల. ఇక చివరగా ఇక వారికి సమస్యకు పరిష్కారం దొరక్క, క్రైస్తవ్యాన్ని ఆపేటువంటి కట్టడి మార్గం దొరకక, ఆలోచన దొరకక, వారికి ఏమాత్రం ఆ ఆలోచన తట్టక చివరికి ఫైనల్గా ఒక లెగిసి అన్నాడు, ఒకే ఒక మార్గం అండి, ఏమీ లేదు. ఆ మార్గం ఏమిటంటే, అసలు క్రైస్తవ్యం ప్రబలటానికి, సంఘాలు స్థాపించబడటానికి, అపోస్తులు, సేవకులు, యాజకులు, విశ్వాసులు, క్రైస్తవ్యం బాగా పెరిగిపోవటానికి గల కారణం ఏమిటంటే, యేసు ప్రభువారు సమాధి చేయబడి ఆ సమాధిలో నుండి తిరిగి లేచాడండి. అదే వారి విశ్వాసం. అలా గనక మన మత పెద్దలలో ఒకరు చనిపోయి తిరిగి లెగిస్తే గనక ఇక యేసు ప్రభుని మించి మనమే ఈ ప్రపంచంలో ప్రబలుతామన్నాడు. ఇప్పుడు ఇందాకడ కొరడా దెబ్బలకు 10 మంది వెళ్ళిపోయారు, ఇక్కడున్న మొత్తం అక్కడి నుండి వెళ్ళిపోయారు. కారణం ఏంటి? చనిపోయేవాళ్ళు లేడు, చనిపోయినా కానీ మరలా తిరిగి లేచేవాళ్ళు లేడు. అప్పుడు వారు అనుకున్నారంట, క్రైస్తవ్యాన్ని ఆపటం ఎవరి వల్ల? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, కొన్నిసార్లు మనవాళ్ళు కూడా ఇద్దరు, క్రైస్తవ్యానికి శ్రమలు వచ్చేస్తున్నాయి, శోధనలు వచ్చేస్తున్నాయి, సేవకులను తంతున్నారు, మందిరాలు కూల్చేస్తున్నారు, ఇంకా చెప్పలేనంటే రకరకాల చట్టాలు తీసుకొస్తున్నారు అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎన్ని మందిరాలు కూల్చినా, ఎంత క్రైస్తవ్యానికి ఎంత అడ్డుకట్ట వేసినా కానీ క్రైస్తవ్యాన్ని పుట్టించింది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన రక్తము చేత కడగబడినటువంటి క్రైస్తవ్యం ఇది. ఆయన శిలువలో ఇదిగో పునాది వేయబడినటువంటి క్రైస్తవ్యం ఇది. ఆయన శిలువలో మనందరి కొరకు బలి అయిపోయినటువంటి ఆ బలిలో నుండి వచ్చినటువంటి క్రైస్తవ్యం. కాబట్టి ఎవరు దీనికి ఏం చేయలేరంటే, ఒక ద్వారం మూసినా కానీ దేవుడు మరొక ద్వారాన్ని తెరుస్తాడు. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరు భయపడతారంటే దొంగ క్రైస్తవులు మాత్రం భయపడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ క్రైస్తవులు అంట? మీకు రేషన్ కట్ చేస్తామో, లేకపోతే కరెంట్ కట్ చేస్తామో, లేకపోతే నీళ్లు కట్ చేస్తామో, మిమ్మల్ని చంపేస్తామంటే కొంతమంది, అయ్యా పిల్లలకు ఉద్యోగాలు కదా, వ్యాపారాలు కదా, బాగుపడాలి కదా, వాళ్ళు ఒప్పుకోరు కదా, అది కదా అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకవేళ ఏమన్నా భయపడతారేమో. కానీ
నమ్మి బాప్తిజం పొంది రక్షించబడి క్రీస్తు కొరకు సమర్పించబడి ఇదిగో నేను ఉంటే దేవుని సమక్షంలో ఉంటా, లేకపోతే కన్ను మూస్తే పరలోకంలో ఉంటాను అన్న వారికంట ఎటువంటి భయము ఎక్కువ మంది చెప్పట్లా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంటే ఉంటే ఎక్కడ ఉంటాం? దేవుని చిత్తంలో నడిపించబడతా ఉంటాం. మనం మరణిస్తే ఎక్కడ ఉంటామంటే ప్రభు రాజ్యములోనికి వెళ్ళిపోతాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే ఇట్లా గమనించండి, ఇట్లా క్రైస్తవ్యాన్ని ఎవ్వరూ నిలుపుదల చేయకపోవటానికి గల కారణం ఏమిటంటే యేసు ప్రభు వారు సజీవుడవటమే ఇదే ఒక క్రైస్తవ్యానికి పునాది. అయితే ఎక్కువ విషయాలు చెప్పను కానీ ఈ క్రైస్తవ్యానికి పునాది, క్రైస్తవ్య పునరుద్ధరణాన్ని, క్రైస్తవ్యం యొక్క స్వారూప్యతను ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తులలో అనేక మంది ఉన్నారు. వారిలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఇప్పుడు చదువుకున్నాం కదా, మగ్దలేని మరియ. వాస్తవానికి యేసు ప్రభువారు ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసేటప్పుడు ఆయన అనేక రోగులను స్వస్థపరుస్తూ బాగు చేస్తూ అనేకులకు వాక్యాన్ని బోధిస్తూ ఇలా సంచరిస్తున్నటువంటి కాలక్రమంలో ఆయన రోగులతో పాటు దయ్యాలను కూడా ఆయన వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన వారిలో ఎవరున్నారంటే 7 దెయ్యములు పట్టినటువంటి మగ్దలేని మరియ ఉంది. ఎవరున్నారంట? మగ్దలేని మరియ. వాస్తవానికి యేసు ప్రభువారు తిరిగి లేవగానే ఆయన సజీవుడైన మరుక్షణమే, ఆయన పునరుత్థానుడైన తరువాత, సమాధిలో నుండి బయటకు వచ్చిన తరువాత మొట్టమొదటిగా ప్రత్యక్షమైంది ఎవరికంటే ఈ మగ్దలేని మరియకు. ఏమేమన్నా చదువుకున్న వ్యక్తా? ఏమేమన్నా భక్తురాలా? ఏమేమైనా మొదటి నుండి క్రీస్తుతో ఉన్న వ్యక్తా అనంటే కాదు. బైబిల్లో చాలామంది ఉన్నారు. దెబోరా లాంటి నాయకత్వం వహించిన న్యాయాధిపతి ఏం కాదేమా. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుకు జన్మనిచ్చినటువంటి మరి అయినా కానీ కాదేమా. ఇంకా చెప్పుకుంటే ఇదిగో బోయాజు చేత దీవించబడిన రూతు అంతకంటే కాదేమా. గొప్పగా చెప్పుకోవడానికి ఏమిలో ఏ క్వాలిటీ లేదు, ఏ యొక్క చెప్పుకునే అంత స్థాయి స్థితి ఏమీ లేదు ఏమకి. కానీ దేవుడంట ఈ ప్రపంచములో సజీవుడై తిరిగి లేచిన తరువాత మొట్టమొదటిగా ప్రత్యక్షమైంది ఎవరికంటే మగ్దలేని మరియకు. యేసుతోనే ఉన్న పేతురుకు పరిచయం ప్రత్యక్షం అవ్వచ్చు కదా. యేసుతోనే ఉన్నటువంటి మిగతా శిష్యులకు ప్రత్యక్షం అవ్వచ్చు కదా. యేసు ప్రభు చేత మార్పు చెందినటువంటి ధనవంతులు ఉన్నారు, జక్కయ్య లాంటి వాళ్ళు, సైన్యాధిపతులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, ఇదిగో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. వారందరికీ ప్రత్యక్షం అవ్వచ్చు కదా. వారెవ్వరికి ప్రత్యక్షం అవ్వలేదు. కానీ ఒకే ఒక్క మగ్దలేని మరియకు యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. కారణం ఏమిటంటే 1-2 మాటలు చెబుతాను చూడండి. మగ్దలేని మరియకు ప్రత్యక్షం అవటానికి గల కొన్ని కారణాలలో ఒక కారణం ఏమిటంటే, వాస్తవానికి అందరూ జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువారు ముందుగానే చెప్పాడు. ఆయన ఏమనంటే, నేను లేఖనాల నెరవేర్పు కొరకు మనిషి కుమారుడు మరణిస్తాడు, ఆయన సమాధిలో ఉంచబడతాడు, సమాధిలో ఉంచబడటమే కాదు ఆయన మరలా తిరిగి లేస్తాడు అని చెప్పేసి అని మొట్టమొదటిగానే యేసు లేఖనాలు చెబుతూ ఉన్నాయి, యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు. ఇలా చెబుతూ ఉన్నప్పుడు బహుశా యేసు దగ్గర మేలులు పొందినవారు, యేసు ప్రభువారి దగ్గర స్వస్థతలు పొందినవారు, యేసు ప్రభువారి దగ్గర శిష్యులుగా మార్చబడిన వారు, యేసు ప్రభువారిని వెంబడించిన వారు, ఇప్పుడు యేసు ప్రభువారు తిరిగి సమాధి నుండి నేను లెగవబోతున్నాను అని అనగానే వాస్తవానికి వారందరూ ఏం చేయాలంటే, అసలు ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత వింత ఎక్కడ జరిగిందా? ఎక్కడా జరగల. యేసు ప్రభువారు నీళ్ల మీద నడిచొచ్చాడు, చనిపోయిన లాజరును బ్రతికించాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, మోగవాళ్లకు నోరిచ్చాడు, గురుడ్డి వాళ్లకు చూపించాడు, ఇదిగో చెవిటి వాళ్లకు చెవులు బాగయ్యేటట్లుగా ఇన్ని అద్భుతాలు చేశాడు. ఈ అద్భుతం కూడా మనం కళ్ళారా చూడాలని ఆ సమాధి దగ్గరికి ఎవరెవరు రావాలో తెలుసా? 4 శాల్వాలు పట్టుకొని, ఒక పూల బొకే పట్టుకొని, పూలు కొన్ని గంపల నిండా తీసుకుని వచ్చి
లేకపోతే యేసు ప్రభువుని ఆహ్వానించడానికి, యేసు ప్రభు వారికి ఇదిగో సత్కరించడానికి శిష్యులందరూ సమాధి దగ్గరకు రావాలా లేదా? ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎయిర్పోర్ట్లోకో, ఒక పట్టణంలోకో, ఒక ఫంక్షన్కో ఒక హీరోనో, ఒక హీరోయిన్నో, లేకపోతే ఒక రాజకీయ నాయకుడో, ఒక క్రికెటరో, ఇంకా చెప్పాలి అని అంటే ఒక ప్రముఖుడో ఎవరన్నా వస్తున్నారు అనుకోండి, జనాలందరూ ఏమైపోతారు? అమ్మో ఈ నాయకుడు వస్తున్నాడు, లేకపోతే పలానా క్రికెటర్ వస్తున్నాడు, పలానా హీరో వస్తున్నాడు, పలానా హీరోయిన్ వస్తుంది, లేకపోతే పలానా ప్రముఖుడు వస్తున్నాడు అని అందరూ కూడా ఆ వచ్చే స్థలానికి ఏమైపోతారంటే అందరూ కాస్త పూలు తీసుకుని, శాల్వాలు తీసుకుని, ఇంకా చెప్పాలి అని అంటే సత్కరించడానికి ఏముంటాయో అవన్నీ తీసుకుని ఏమవుతారంటే ఆ సమాధి దగ్గరకు రావాలి. అయితే యేసు ద్వారా మేలులు పొందిన వారు కానీ, స్వస్థపడిన వారు కానీ, శిష్యులుగా పిలువబడిన వారు కానీ, ప్రత్యేకించబడిన వారు కానీ ఎవరో రాలా. మరియ ఒక్కటే ఏం చేసిందంటే సమాధి దగ్గరకు వచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. చూడండి, ఆ మాట చూడండి. ఎవరి మరియ? మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. ఎవరు కనపడ్డాడంట యేసు ప్రభు వారు? ఆమెమి నాయకురాలు కాదని చెప్పాను, భక్తురాలు కాదని చెప్పాను, ప్రతిష్ఠించబడిన వ్యక్తి కాదని చెప్పాను, ఆ శిష్యులలో ఒక ఆమె కాదని చెప్పాను. అయినప్పటికీ యేసు ప్రభు వారంట మొట్టమొదటిగా ఆమెకే ప్రత్యక్షమయ్యాడు. గల కారణం ఏమిటంటే ఏములో ఉన్న మొట్టమొదటి గుణం, మొట్టమొదటి లక్షణం, ఆమెకే ప్రత్యక్షం అవటానికి గల ఏకైక కారణం ఏమిటంటే ఆమె చాలా కృతజ్ఞత కలిగింది. దేవునికి స్తోత్రం చెబుదా. ఏం కలిగిందంట? స్వరమెత్తి చెప్పాలి. కృతజ్ఞత కలిగింది. ఎందుకు కృతజ్ఞత కలిగింది? ఎలా చెప్పొచ్చు? దీన్ని ఎలా మనం అన్వయించుకోవచ్చు? వాస్తవానికి ఆమె కంట 7 దయ్యాలు ఆమెలో నుంచి వెడలిపోయినాయి. 7 దయ్యాల చేత ఆమె బాధించబడింది. 7 దయ్యాల చేత ఆమె చిత్రహింసలకు గురి చేయబడింది. సమాజంలో అందరూ ఆమెను చిన్న చూపు చూశారు. బహుశా చరిత్ర ప్రకారం ఆమెను గురించి వ్రాస్తే ఈమె చాలా కడుపేదరాలు, దీనురాలు. ఇదిగో సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి ఏమాత్రము కాదు. మనుషుల చేత అవమానపరచబడి, కించపరచబడి, దయ్యాలు పట్టిన వారిని ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే సమాధుల్లోనికి పంపించి వేసేవారు. అలాంటి ఆ భయంకరమైన క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోనంట ఈమె యేసు ప్రభు వారి కంట్లో పడింది. వెంటనే యేసు ప్రభు వారు ఆమెను స్వస్థపరచగా ఆమెలో నుండి ఏం వెళ్ళిపోయినాయి అంటే 7 దయ్యాలు బయటికి వెళ్ళిపోయినాయి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. 7 దయ్యాలు బయటికి వెళ్ళిపోయినాయి. బయటికి వెళ్ళిపోతే ఆ రోజు నుంచి కూడా మరలా యేసు ప్రభు వారు తిరిగి లేచేంత వరకు కూడా ఇక యేసుని మాత్రమే ఆమె వెంబడిస్తూ ఉంది. ఎందుకంత కృతజ్ఞత? ఎందుకు యేసునే మాత్రమే వెంబడిస్తూ ఉంది? యేసుతో మాత్రమే ఆమె ప్రయాణం చేస్తూ ఉంది. కారణం ఏమిటంటే ఆమె జీవితంలో ఎదురైనటువంటి సవాళ్ళు, ఎదురైనటువంటి ఆ పోరాటాలు, ఆమె ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా ఆమె చిత్కరించబడి నాశన మార్గంలో ఉన్నప్పుడంట యేసును ఆమెను స్వస్థపరిచేసరికంట ఆమెలోకి ఒక కృతజ్ఞత వచ్చింది. అయ్యో, సమాజంలో నన్ను అందరూ అసహించుకున్నారే, నా ఆరోగ్యం బాగుండేది కాదే, ఇదిగో నన్ను త్రోసివేశారే, నన్ను చులకనగా చూశారే, నన్ను హింసించారు కదా, నన్ను దూషించారు కదా, నన్ను అవమానపరిచారు కదా, నా పక్షంగా ఎవ్వరూ లేరు కదా. ఇలాంటి పరిస్థితుల్లో యేసు మాత్రమే నా పక్షంగా నిలిచాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. ఇక బ్రతికితే ఆయన కొరకే బ్రతకాలి, చనిపోతే ఆయన కొరకే నేను చనిపోవాలి అని చెప్పేసి అంట ఆ రోజు నుండి యేసు ప్రభు వారు మరలా సజీవుడయ్యేంత వరకు కూడా, సమాధి వరకు కూడా ఎవరు నిలబడ్డారంటే శిష్యులు నిలబడలేదు, స్వస్థత పొందిన వారు నిలబడలేదు, పెద్ద పెద్ద ధనవంతులు నిలబడలా, న్యాయాధిపతులు, సైన్యాధిపతులు, శతాధిపతులు ఎంతోమంది ఉన్నారు, వారు నిలబడలా.
ఎవరు నిలబడ్డారో తెలుసా? స్వస్థత పొందినటువంటి మరియ మాత్రం కృతజ్ఞతతో యేసు దగ్గర నిలబడింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితి అంటే, రోమా గవర్నమెంట్ వారు తుపాకులు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు, కొరడాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. రోమా గవర్నమెంట్ వారు యేసుకు సంబంధించిన వారు ఎవరైనా కనబడితే చాలు వాళ్ళను కూడా తీసుకెళ్ళి సిలువ మీద సిలువేసేస్తారు. అందుకే కదా పేతురు ఏమన్నాడు, పేతురు నువ్వు యేసు ప్రభుతో కూడా ఉన్నావు కదా అని అంటే ఆయన ఏమంటాడు, అసలు యేసు ఎవరు నాకు? కొంతమంది దూరంగా వారిపోయారని రాయబడి ఉంది, కొంతమంది ఏమో కనబడలేదని రాయబడి ఉంది. తోమా లాంటి వారైతే అసలు నేను నమ్మను అని ఇంతమంది చెప్పారు. కానీ ఈమెకున్నటువంటి ఒకే గుణం ఏమిటంటే, నా బలహీనతలో ఆయన నన్ను బలపరిచాడు, నా శక్తిహీనతలో నాకు ఆయన శక్తిని ధరింపజేశాడు. సమాజంలో తిరస్కరించబడ్డాను, తృణీకరించబడ్డాను, వెలివేయబడ్డాను, నా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఆయన నన్ను కనికరించాడు అన్న ఒక్క కృతజ్ఞతతోనంట యేసు ప్రభువుని ఆమె వెంబడిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఏమిటి పునరుద్ధానములో ఉన్నటువంటి ఒక గొప్ప సత్యం ఏమిటంటే, దేవుడు నిన్ను లోకములో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, సాతాను కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు, ఇదిగో లోకములో నుండి, పాపములో నుండి, చీకటిలో నుండి, సాతాను కబంధ హస్తాల్లో నుండి దేవుడు నిన్ను తన స్వరక్తం ఇచ్చి ఆయన కడిగి నిన్ను ఎక్కడ చేర్చాడంటే ఆయన సంఘములో నిన్ను చేర్చాడు. మన బ్రతుకు దినములన్నిట కూడా మనకు ఉండవలసింది ఏమిటంటే కృతజ్ఞత. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమే రోమా వారికి భయపడలేదు, ఇంకా ఎవరు వెంబడించకపోయినా, ప్రముఖులందరూ వచ్చినా రాకపోయినా, ఇదిగో పేరు కలిగిన వారు వచ్చినా రాకపోయినా, ఈమె స్థితినేమో చూసుకోవాలా. ఈమె తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, నాకు వేరొకరితో నాకు సంబంధం లేదు, నేను మాత్రం యేసునే నేను వెంబడిస్తాను అని ఒక నిర్ణయం ఆమె తీసుకుంది. ఎన్ని దెయ్యాలు ఏమలో ఉన్నది? సామాన్యమైన విషయం కాదు అసలు. ఒక దెయ్యం పట్టిన వాళ్ళని భరించడమే చాలా కష్టం, అవునంటారా? ఎన్ని దెయ్యాలు పట్టిన వాళ్ళని మీరందరూ అట్టగా చూస్తున్నారు నా యాంక, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దెయ్యం పట్టిన వాళ్ళనే భరించడం చాలా కష్టం అసలు. ఒకసారి చెప్పాను, ఒకనొక రోజు ఒక పాస్టర్ గారు ఇట్లాగే ఒక వాక్యం చెబుతా ఆయన ఏం చెప్పాడంటే, మీ అందరికీ వచ్చే ఆదివారం దెయ్యం గురించి చెబుతాను, అందరూ సిద్ధపడి రండి అన్నాడంట. ఎవరి గురించి? గట్టిగా చెప్పండి, ఎవరి గురించి? దెయ్యం గురించి చెబుతాను, అందరూ సిద్ధపడి రండి అంటే, ఎప్పుడు 12ంటికి వచ్చేవాళ్ళు, 11:30కి వచ్చేవాళ్ళు, 12, 1 గంట లోపు వచ్చేవాళ్ళు అందరూ కూడా దెయ్యం గురించి వింటాకంట వాళ్ళు 11ంటికే వచ్చేసారు. 11ంటికి వచ్చేస్తే ఇక ఆ దెయ్యం గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. అందరూ కూర్చున్నారు, వివరిస్తూ ఉన్నాడు. ఏం వివరిస్తున్నాడు? దెయ్యం ఎలా ఏమంటే ఆయనకి ప్రసంగం దెయ్యం గురించి దొరికిందేమో, మరి జక్కీ గురించి చెప్పొచ్చు, లేకపోతే లాజర్ గురించి చెప్పొచ్చు, లేకపోతే ఎన్ని లేవు చెప్పుకోవాలంటే బోల్డ్ అని చెప్పుకోవచ్చు. ఆయనకి దొరికిన సబ్జెక్ట్ ఏంటంటే దెయ్యం గురించి. ఇక దెయ్యం గురించి వివరిస్తూ ఉన్నాడు. ఏం వివరిస్తున్నాడు? దెయ్యం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలా పళ్ళు ఉంటాయి, తెల్లటి పళ్ళు ఉంటాయి. దెయ్యం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నల్లటి కొమ్ములు ఉంటాయి. దెయ్యం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నల్లటి వస్త్రాలు ధరించి భయంకరమైన ఏనుగుల ఇట్లా చెప్పే లోపు ఈలోగా ఆ ఊర్లో ఒక సర్కస్ జరుగుతూ ఉంది. సర్కస్ జరుగుతూ ఉంటుంటే ఆ సర్కస్లో ఒకటిది దెయ్యం వేషం అయితే వాడు అక్కడ వేషం అయిపోయిన తర్వాత ఆ రోడ్డు అమ్మ నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే చర్చి రోడ్డు ఉంది, ఆ రోడ్డు గంట నడుచుకుంటూ వెళ్తా ఉంటుంటే వాడు ఏమనుకున్నాడంటే ఈ వేషమేగా ఇంటికి వెళ్ళి ఇడిచేద్దాంలే అని చెప్పేసి వెళ్ళిపోతా ఆడికి చర్చికి ఆడికి రాగానే వాడికి ఏం గుర్తొచ్చిందంటే తాళం చెవులు మా ఆవిడ దగ్గర ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అంట? తాళం చెవులు మా ఆవిడ దగ్గర ఉంటాయి, ఎట్టగొట్ట తాళం తీసుకుని వెళ్దామని చెప్పేసి అని ప్రియమైన దేవుని బిడ్డలారా దెయ్యం ఇలా ఉంటుంది అని చెప్పే లోపే వాడు వచ్చి గుమ్మలో నుంచున్నాడట. గుమ్మలో నుంచునేపాటికి చూడండి, ఆ గుమ్మలో నుండి వీళ్ళు వెళ్ళిపోయారు, ఆ గుమ్మలో నుండి వాళ్ళు వెళ్ళిపోయారు, ఆ 2 గుమ్మాల్లో నుండి వాళ్ళు వెళ్ళిపోయారు, ఆ గుమ్మలో నుండి వాళ్ళు వెళ్ళిపోయారు, ఈ గుమ్మ అందరూ వెళ్ళిపోయారు. ఇక ఒక్క ముసలమ్మ మాత్రం పడి ఏడుస్తూ ఉంది. ఉంటే నేరుగా దెయ్యం వేషం వేసుకెళ్ళిపోయి ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి ఇట్ట నుంచుంటే ఆమంటది కదా, అయ్యా నన్ను ఏమి చేయబోయక, అయ్యా నేనేదో మందిరానికి వస్తున్నాను కానీ నీ బిడ్డ నేనేం కూడా ఏంటంట
నేను నీ బిడ్డనేనయ్యా, నేను ఏమన్నా సీరియల్ చూస్తాం మానేనా, దొంగ మా ఆయన జేబులో డబ్బులు తెస్తాం మానేనా, బూతులు తిడతాం మానేనా, అన్యులాచారాలు చేయటం మానేనా, ఏం మానేనని. కాబట్టి నేను నీ బిడ్డనే, నన్ను మాత్రం. వెంటనే వాడేం చేశాడు తెలుసా, ఆమె ఆ తల మీద ఉన్నటువంటి టోపీని ఇట్ట తీసి ఆమెని జుట్టెట్ట గట్టిగా పట్టుకొని, ఏమే ఇంతకాలం నా జేబులో డబ్బులు ఎవరు తెస్తున్నారో అనుకున్నా, తీరా చూస్తే అంటే ఇప్పుడు ఎవరేమా అర్థం మీకు, ఎవరేమా ఆలావిడే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దెయ్యానికే ఇంతమంది గుమ్మాల్లో నుండి బారిపోతే ఎన్ని దెయ్యాలు ఉన్నాయి ఆమెలో? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి ఒక దెయ్యాన్ని ఇట్లాగే వదిలించడానికి ఒక మందిరంలోకి తీసుకొచ్చారు, సేవకులందరూ అక్కడ ఉన్నాం. ఆ దెయ్యం ఎట్లుందో తెలుసు, అసలు చెరుకు మిషన్లో నుండి అప్పుడే పీల్చి పిప్పైపోయినటువంటి చెరుకు కొత్త చూడండి, అంత సన్నగా ఉంది. ఆమె దెయ్యం అండి, పాప ఆమె ఊపిరి ఆడకుండా ఉంది. ఆమె ఏం చేస్తుందని అంటే, ఆ ముందు 25 ఇడ్లీలు పెట్టారు, 10 నిమిషాల్లో తినేసింది. అసలు అంటారు కదా, ఆమె కాదండి తినేది. ఎవరంట? ఎవరన్నా అటు తింటున్నారా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె కాదండి తినేది, ఆమెలో ఉన్న ఒక దెయ్యానికే ఇట్లా అయిపోతే ఇక్కడ ఎన్ని దెయ్యాలు ఉన్నాయంట? 7 దెయ్యాలు పట్టినటువంటి స్త్రీమే. ఎంత యాతన పడి ఉంటుందో, ఎంత వేదన పడి ఉంటుందో, ఎంతో ఆశలుండి ఉంటాయి. ఇదిగో ఒక ఇల్లు కట్టాలని, ఒక పెళ్లి చేయాలని, ఒక ఉద్యోగం చేయాలని, ఒక సంపాదించాలని, నలుగురితో కలిసి నవ్వాలని, ఇదిగో అందరితో కలిసి ప్రయాణం చేయాలని, అందరితో కలిసి కూర్చోవాలని ఎన్నో ఆశలు ఆమెకుండి ఉంటాయి. ఆ ఆశలన్నీ కూడా ఆమెకు నెరవేర్చబడకుండా ఈ దెయ్యాలు ఏం చేస్తున్నాయి అంటే ఆమెను అణిచివేస్తూ ఉన్నాయి. అలాంటి ఆమెనంట యేసు స్వస్థపరిచేపాటికి ఆ రోజుకి ఆమెలో ఒక కృతజ్ఞత ఏర్పడింది. ఇదిగో ఇక కరువైనా, ఇక కష్టమైనా, ఇక శ్రమైనా, ఇక శోధనైనా, ఇక వేదనైనా, ఇక బాధ అయినా, ఎన్ని ఖడ్గాలు నాకు ఎదురొచ్చినా కానీ నేను ఎవరిని వెంబడిస్తానంటే యేసును మాత్రమే వెంబడిస్తా. ఈ పునరుద్ధాన దినాన ప్రభు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో నిన్ను రక్షించినందుకు, నిన్ను నిలబెట్టినందుకు, నిన్ను స్వస్థపరిచినందుకు, నిన్ను ఆశీర్వదించినందుకు, ఏమీ లేని మనలను అన్నిటితో దీవించినందుకంట మన బ్రతుకు దినములన్నిట కూడా మనకేముండాలంటే దేవుని పక్షంగా కృతజ్ఞత. ఈ పునరుద్ధానములో దేవుణ్ణి ఆరాధించే అసలైన మార్గం ఏమిటంటే, ప్రభువా కొన్నిసార్లు నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చావు, వ్యాపారం ఇస్తున్నావు, వ్యవసాయం ఇచ్చావు, చేతి పనులు ఇస్తూ ఉన్నావు, పిల్లల్ని ఇస్తూ ఉన్నావు, ఆరోగ్యం ఇస్తూ ఉన్నావు, అన్నీ కూడా వెసులుబాటులు సదుపాయాలు కలుగు చేస్తూ ఉన్నావు. కానీ అన్ని చోట్ల బాగానే ఉంటున్నాను, కానీ నీ దగ్గర ఎలా ఉండలేకపోతున్నానంటే కృతజ్ఞుడుగా ఉండలేకపోయి. ఈ పునరుద్ధాన దినాన మనలోనికి రావాల్సింది ఏమిటంటే కృతజ్ఞత మనలోనికి రావాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. రెండవదికి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉండగానే మగ్దలేని మరియా పెందల కాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఈమె మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఆమెకే ప్రత్యక్షం అవటానికి గల కారణం, ఎవరికి ఆయన ప్రత్యక్షత కలగకపోయినా కానీ ఒక హీనురాలు, ఒక దీనురాలు, ఒక పేదరాలు, ఒక దెయ్యముల చేత పట్టి స్వస్థపడినటువంటి వ్యక్తికే యేసు ప్రత్యక్షం అవడానికి గల కారణాల్లో ఒకటేమో ఆమెలో దేవుడు నన్ను స్వస్థపరిచాడన్న కృతజ్ఞత ఆమెకుంది. రెండవదిగా మనం గమనిస్తేనంట ఈమె తెగింపు కలిగినటువంటి స్త్రీ. ఏ స్త్రీ అంటే ఏమా స్వరమెత్తి చెప్పాలి. ఏ స్త్రీ అంట తెగింపు ఏమలోకి వచ్చింది. ఎంత తెగింపో తెలుసా? జాగ్రత్తగా నా వైపు చూడండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎంత తెగింపు అంటే ఏమలో ఉన్నది? వాస్తవానికి 2 ప్రమాదాలు అక్కడ పొంచి ఉన్నాయి. ఏమిటి ఒక ప్రమాదం? ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరైనా యేసు ప్రభు వారిని గురించి గనక మాట్లాడినా, యేసు ప్రభు వారి దగ్గరకు వెళ్ళినా, యేసు ప్రభు వారి పేరెత్తినా కానీ
అక్కడ అందరూ కూడా ఏదో అంటారు కదా 144 సెక్షన్ అంటే పోలీసులందరూ అక్కడ ఉన్నటువంటి సైనికులు గస్తీ కాస్తా ఉన్నారు. అసలు యేసు ప్రభు యొక్క శిష్యుడు కానీ వెంబడించేవారు కానీ కనబడటానికి వీలు లేదు. అసలు ఇట్లాంటి ప్రమాదం పొంచి ఉంది ఆమెకి. ఆ ప్రమాదమే కాదు, ఇంకో ప్రమాదం ఏంటో చెప్పమంటారా? ఇది వరకు సమాధుల తోటలు ఎక్కడుండేవి అంటే ఊరికి చివరు ఉండేవి. ఎక్కడుండేవి అంట? మనకు కూడా ఇదివరకు ఎక్కడుండేవి అంటే చివరే ఉండేవి. కానీ ఇప్పుడు ఊరు సమాధులు ఏమైపోయినాయి? అప్పుడు విజయవాడ వెళ్ళి చూడండి, కొన్ని హైదరాబాదు, కొన్ని చెన్నై, కొన్ని పట్టణాలు వెళ్ళి చూడండి. పట్టణాల్లోనే సమాధుల తోటలు ఉన్నాయి, పట్టణాల్లోనే సమాధుల తోటలో ఇళ్ళు కూడా కలిసిపోయినాయి అసలు. కానీ ఇదివరకు రోజులు అట్లా కాదు. సమాధుల తోటలకు ప్రత్యేక స్థలాలు కేటాయించేవారు. అవి ఎక్కడుండేయంటే ఇంచుమించు ఒక 4-5 కిలోమీటర్లు అవతల ఊరి చివర ఆ సమాధుల తోట ఉండేది. ఇప్పుడేమో ఎక్కడికి వెళ్ళిందంట? ఎప్పుడు వెళ్ళిందేమా? తెల్లవారుని పెందల కాడని ఆదివారం పూట 6 గంటలకి ఎక్కడుందంటే సమాధి దగ్గర. ఈ 4-5 కిలోమీటర్లు ఆ రోజుల్లో స్కూటర్లు, సైకిళ్ళు, లేకపోతే వాహనాలు ఏమి లేవు కదా. 4-5 కిలోమీటర్లు వెళ్ళాలి అని అంటే ఆమె ఖచ్చితంగా ఎన్నింటికి లేచి ఉంటుందంటే ఒక 3కో 2:30కో. అసలు ఇంకొక రకంగా చెబితే ఆ 3కి వెళ్ళాలని తెలిస్తే అసలు ఆ రాత్రి అంతా ఏమకి, గట్టిగా చెప్పండి, ఆ రాత్రి అంతా నిద్ర లేదు. ఎప్పుడు 3 అవుతుందా, ఎప్పుడు 4 అవుతుందా, ఎప్పుడు 5 అవుతుందా, ఎప్పుడు ప్రయాణం చేద్దామా, ఎప్పుడు యేసు సమాధి దగ్గరకు వెళదామా, యేసుని ఎప్పుడు చూస్తామా, యేసుని ఆయన చెప్పిన మాటలను ఆమె నెమరు వేసుకుంటూ ఏమని నెమరు వేస్తుందామే? ఆయన మూడవ దినాన తిరిగి లెగుస్తాను అన్న మాటను ఈమె నెమరు వేసుకుంటూ రాత్రంతయు కూడా తెల్లవారు కొరకు ఎదురు చూస్తూ అంట, ఒకవేళ చంపేస్తే రోమవారు నన్ను చంపేస్తారు. ఆ తెల్లవారే కటిక చీకటి, కారు చీకటి ఉండగానే ఊరు చివర తోటలోనికంట ఒక స్త్రీ అయి ఉండి ఆమె ఏం చేస్తుందంటే ఆమె ప్రయాణం చేసి యేసు సమాధి దగ్గరకు, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ రోజుల్లోనే వాట్సాప్లు, ఆ రోజుల్లోనే ఫోన్లు, ఆ రోజుల్లోనే ఈ ఫోన్ చేసుకోవటాలు ఉండుంటే గనక 3కి ఎవరో ఒకరికి ఫోన్ చేసేవాళ్ళం. అక్క నువ్వు వెళ్తున్నావా? నేను వెళ్తున్నా. అయ్యా నువ్వు వస్తున్నావా? అమ్మో అసలు రాకూడదు, అవసరమైతే 2 ఫోటోలు తీసి మళ్ళీ పంపిస్తావు. ఇట్టుందంట అక్కడ. ఎట్లా? కటిక చీకటి, కారు చీకటి. నువ్వు వెళ్తలేదు కాబట్టి నేను కూడా అక్కడ కనీసం అక్కడ లేవు, అవి ఉంటే అయ్యే జరిగేయేమో. ఏం బహుశా ఎవరిని అడగటానికి కూడా లేదు. ఏమలో ఉన్న తెగింపు ఏంటంటే చీకటైనా పర్వాలా, రోమవారు చంపివేసినా పర్వాలా, ఒక స్త్రీనైనప్పటికీ ధైర్యంగా తెగింపుతో ఆమెకి ఇప్పుడు ఎవరు కావాలంటే సజీవుడై ఉన్న యేసు ఆమెకు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా, 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెబుదా. ఎవరు కావాలంట ఆమెకి? ఎవరు కావాలంట? సజీవుడై ఉన్న యేసు నాకు కావాలి. వెంటనే తెగింపుతో ఆమె చేసిన పని ఏమిటంటే సమాధి దగ్గరకు వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యేసు దేహం కొరకు తెగించిన వారు ఒకటి మగ్దలేని మరి అయితే మరొకరు అరిమతయి యోసేపు, రహస్య క్రైస్తవుడు. ఆయన రోమావారి దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, అయ్యా బతికున్నంత కాలం నేను బైబిల్ పట్టుకోలేకపోయా. ఎప్పుడంట? బ్రతికున్నంత కాలం బైబిల్ పట్టుకోలేకపోయా, బ్రతికున్నంతకాలం సమాజంలో స్తుతించలేకపోయా, బ్రతికున్నంతకాలం యేసు కొరకు నేను నడవలేకపోయా, బ్రతికున్నంతకాలం ఇదిగో సజీవుడైన యేసుని నేను ఆరాధించలేకపోయా, బ్రతికున్నంతకాలం యేసుని గురించి నేను చెప్పలేకపోయా, ప్రకటించలేకపోయా. చనిపోయిన తర్వాత మారు మనసుతో వచ్చి రోమవారిని అడుగుతున్నాడు, తెగింపుతో అడుగుతున్నాడు, చంపేస్తారని తెలిసినా అడుగుతున్నాడు, అయ్యా యేసు దేహం ఎక్కడ పెట్టారో నాకు చెప్పండి అయ్యా, కనీసం నాకేం కావాలంటే ఆయన దేహమైనా నాకు కావాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అంటే దేవుణ్ణి ఆరాధించడం అంటే, దేవుని స్తుతించడం అంటే, దేవుని ఘనపరచడం అంటే అన్ని సౌకర్యాలు బాగున్నప్పుడు, అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, లేకపోతే నీ ఒంట్లో ఇంట్లో అంత బాగున్నప్పుడు ప్రభువా నీకు స్తోత్రం అనటం మాత్రమే క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యం అంటే ఒక తెగింపుతో కూడింది.
మన కొరకు ఎంతోమంది మిషనరీలు, ఎంతోమంది అపోస్తులు, ఎంతోమంది భక్తులు ప్రాణాలను విడిచిపెడితేనే ఈ క్రైస్తవ్యం మనదాకా వచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. గాలి వీచిన ఆటంకమే, వర్షం వచ్చిన ఆటంకమే, మంచు ఎక్కువైన ఆటంకమే, ఒంట్లో కాస్త నలతగున్న ఆటంకమే, ఏది బాగోకపోయినా కానీ అన్ని సాకులే ప్రభువుని ఆరాధించడం కనపడతా ఉంటాయి. కానీ ఆ రోజు మగ్దలేని మరి ఏం చేసిందో చెప్పమంటారా? ఏది ఆమెకి సాకుగా అనిపించలేదు. యేసును నేను అర్జెంటుగా చూడాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎన్నింటికి లెగుస్తాను అన్నాడు ఆయన? 3వ దినాన లెగుస్తాను అన్నాడు. ఆ మాటను గుర్తుపెట్టుకున్నంట మధ్యరాత్రుల్లో బయలుదేరిపోయి వెంటనే ఆమె వెళ్ళిపోయింది. మనకు ఆరాధన 11ంటికైనా కొంతమంది దేనికి కూడా దడవట్లేదో తెలుసా? ఎండలో మాడిపోయి అన్న వస్తున్నారు, కానీ ముందొచ్చి కాస్త గుళ్ళో గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎట్లా వస్తున్నారంట? 12ంటికి మల మాడిపోయి కాలిపోయి వడదెబ్బ కొట్టిన ఉడతల్లాగా, కరెంటు జబ్బు కొట్టిన కాకుల్లాగా మారిపోయిన ఎండలో పడి వస్తున్నారు తప్ప కాస్త ముందే వస్తే ముందే ఆరాధన ముగించేస్తాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. 3వదిగా ముగించి వేస్తున్నాను చూడండి ఒక మాట. 3వదిగా యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదుగుచున్నావు అని ఆమెను అడుగగా, అది ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము. ఏం చేస్తుందంటేమా? స్వరమెత్తి చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. ఏమి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒకటేమో కృతజ్ఞత. ఎవరు నా జీవితాన్ని బాగు చేయలా, యేసు మాత్రమే నా జీవితాన్ని బాగు చేశారు. ఎవరు ఎటోళ్ళటు చల్లా చెదిరిపోయి పారిపోయారు. అది కటిక చీకటైనా, రోమావారు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులైనా కానీ తెగింపుతో యేసు కావాలని ఆమె ప్రయాణాన్ని కొనసాగించింది. 3వదిగా మనం గమనిస్తే ఈమె 7 దయ్యాల చేత ఆమె ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోయి ఆమె బహుశా ఎలా ఉండి ఉంటుందంటే ఏదో డుగ్గుమంట, ఏదో స్టార్ట్ అవుదామా వద్దా అన్నట్లుగా యేసు ప్రభుని ఆమె వెంబడిస్తూ ఉన్న ఈ స్త్రీ, వెంబడిస్తున్నటువంటి ఒక ఆడ మనిషి సమాధి దగ్గరికి వచ్చింది. సమాధి దగ్గరికి వస్తే రాగానే ఆయన చెప్పిన దాని ప్రకారం వెంటనే సమాధి ఎట్లుందంటే దేవదూతలు వచ్చి సమాధి మీద ఉంచినటువంటి రాయిని పొర్లించి ఆ సమాధిలోనికి వెళ్ళి చూస్తేనంట అక్కడ వస్త్రములు తప్ప యేసు ప్రభు అక్కడ లేకపోయేసరికి ఇక అక్కడ కూర్చొని గగ్గోలమని ఏడుస్తూ ఉంది, గుండె బాదుకుంటా ఉంది, ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే వెంటనే యేసు ప్రభు వారే ఆ తోటలో కనపడితే ఆమె వచ్చి అంటుంది కదా, అయ్యా నువ్వు తోటలో పనిచేసే వ్యక్తి అనుకుంటా, ఈ సమాధుల తోటకి కాపలో కాసేవాడు అనుకుంటా, ఇదిగో నేను ఎందుకు వచ్చానో తెలుసా? యేసుని ఒకవేళ నీవు మోసుకుని ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోతే నాకు చెప్పు. ఏం చేస్తావమ్మా? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తానా? యేసు దొరికితే చాలు నేను మోసుకుని, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, యేసుని మోసుకుని తీసుకుని వెళ్ళిపోతా. అదెంత బరువైనా పర్వాలా, అదెంత భారమైనా పర్వాలా, అదెంత కష్టమైనా పర్వాలా, అదెంత శ్రమైనా పర్వాలా, అదెంత శోధనైనా పర్వాలా, అది మోయలేనంత ఎంత పెద్ద బరువైనా కానీ నాకు ఇవ్వండి అయ్యా, యేసు ప్రభు ఈ ఉదయం నాకు కావాలి. ఎవరికన్నా ఉందా ఈ తపన? ఎవరికన్నా ఉందా? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడల్లా, ప్రభువా నా పిల్లలను దీవించయ్యా, నా యజమాని దీవించయ్యా, అప్పులు తీర్చయ్యా, వ్యాధులు బాగు చేయయ్యా, స్వస్థపరిచయ్యా, ఇల్లు మీద ఇల్లు కట్టాలయ్యా, పొలం మీద పొలం కొనాలయ్యా, ఉద్యోగంలో జీతం పెరగాలయ్యా, ప్రమోషన్ రావాలి, ఇవే ప్రార్థన తప్ప ఇవేం అడుగుతుందో తెలుసా? యేసును నాకు ఇస్తే గనక నేను మోయలేకపోయినా మోసుకుని తీసుకుని వెళ్ళిపోతాను. ఈ భారం మనందరిలోనికి రావాలి. దేవుని పనిని మనం మోయాలి,
దేవుని యొక్క వాక్యాన్ని మనం మోయాలి. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఇదిగో ఒక భారం, ఒక బరువు, ఒక బాధ్యత ఖచ్చితంగా మనందరి మీదకు ఈ తపన నీలో పుట్టాలి. ఈ ఆలోచన నీకు కలగాలి. అయ్యో, నేను బ్రతికేలోపు, నేను ఇదిగో ఈ భూమిని విడిచేలోపు, నేను సమాధిలో పెట్టబడేలోపు యేసయ్య బరువును నేను దేవునికి స్తోత్రం చెబుదాం. ఇందాడు పాపం హకీము ఆ వాటర్ బాటిల్ పెడుతున్నాడు. నా మీద నీళ్లు పడతాయేమో అని కొద్దిగా అటుపక్క తిరిగేపాటికి అది జారిపోయింది. మన సహోదరులందరూ చక్కగా చూస్తున్నారు వెనక్కి. ఎందుకు? చటుక్కున ఒకళ్ళు లెగిసి ఏం చేయొచ్చు? అమ్మో, అంత డబ్బా. కొంతమంది ఎట్లా చూస్తారంటే, మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణేనా కళ్యాణ మీటింగుల్లో వీడియో తీస్తూ ఉన్నాడు. వీడియో తీస్తుంటే ఆ వీడియో తీసేటప్పుడు ఒక తేలు వెళ్ళి ఆడు కుట్టేసింది. కుట్టేసినప్పుడు కొంతమంది చూశారు. చూసిన వాళ్ళు ఏం చేయాలి? వెళ్ళాడు దోసేయటం, ఆ తేలిని బయటికి లాగేయటం, లేకపోతే పక్కకు తప్పుకో అని ముందు లాక్కొచ్చే చేయాలా? చేయాలి. తేలు అని అరుస్తున్నారు. ఏంటంట? అంత పెద్ద పెద్ద సౌండ్ బాక్సుల్లో తేలు అని అంటే వినపడుద్దా? అంటే మన వాళ్ళు ఎంతోళ్ళు చూడండి. ఇంక వీళ్ళు బరువు మోసేది ఏముంది అసలు చూడండి. ఆడు వీడియో తీస్తూ ఉంటుంటే తేలు వెళ్ళింది, ఆ స్థలంలో తేలు వెళ్ళింది, ఆడు కాలు కుట్టేస్తుంటే ఆడు ఎంక చూసి అంటున్నారు తేలు అంటున్నారు. అసలు సౌండ్లో, ఆ వాక్యాలు, ఆ పాటలు, ఆ మ్యూజిక్ అంతట్లో అసలు వినపడుద్ది అసలు? మీరే మగ్ధలేని మరియ స్థానాల్లో ఉండుంటే టైం చూసుకునేవాళ్ళు, రోమా ప్రభుత్వం వారు బయట ఎట్లా హింసలు పెడుతున్నారో చూసుకునేవాళ్ళు, లేకపోతే ఎంత కష్టం ముందదో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. కానీ ఏం ఎక్స్ప్లెయిన్ చేయలా. ఒక స్త్రీ అయి ఉండి అంటుంది కదా, యేసును నేను మోస్తాను. ప్రియమైంది ఎందుకు పెట్టారా? లోకంలో ఉన్నప్పుడు విగ్రహాలు మోసారు, లోకంలో ఉన్నప్పుడు పాపాన్ని మోసారు, లోకంలో ఉన్నప్పుడు రకరకాల బరువులు, బాధ్యతలు, భారాలు, లేకపోతే సినిమాలు, లేకపోతే భయంకరమైనటువంటి వ్యసనాలు, ఇవన్నిటిని మోసారు. కానీ యేసు దగ్గరకు వచ్చాక కనీసం ఏం మోయాలంటే ఆయన రాజ్య వ్యాప్తిని మోయాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. రేపు శాంతరాజు గారు చెబుతున్నారు, మా నాన్న చెబుతూ ఉన్నారు. 28, 29 స్వర్మితి చెప్పండి, 28, 29, 30 ఈ 3 రోజుల్లో మనకి దేవుని కృపను బట్టి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సభలు ఏర్పాటు చేయబడింది. దీనికోసం అన్ని విధాలుగా మీరు సిద్ధపడాలి. అన్ని విధాలుగా అంటే వాస్తవానికి ఇంచుమించు ఒక 3-3.5 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది. ఎంత ఖర్చు అవుద్దంట? ఎందుకంటే వాటర్తో సహా కొంటమే, వాటర్తో సహా కొంటమే. ఏది ఆ గ్రౌండ్లో పెట్టి ఏది ఈ ఒక్క బల్ల తప్ప ఏది కూడా పాంప్లెట్ కానీ, పేపర్ కానీ, పోస్టర్ కానీ అక్కడ ఏర్పాటు చేసి ఏది కూడా ఉచితంగా వచ్చేది ఎక్కడ కూడా లేదు. ఇంచుమించు 3.5 లక్షలు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన 3.5 లక్షలు ఒక 2-3 ఇవ్వండి అంటే కనుక మళ్ళీ కనపడరండి. బైబిల్ ఏమి నేర్పిస్తుందంటే సమిష్టిగా. ఏంటంట? సమిష్టిగా. సమిష్టిగా అంటే ఒక్కడి చేతి భారంతో ఇది జరగదు. కానీ ఒక అందరం కలిపి తలోకి చెయ్యేస్తేనంట ఈ కార్యాన్ని ప్రభు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. నేను ఎప్పుడు ప్రతిసారి చెబుతున్నా, మా నాన్న ఉద్యోగంలో ఉన్నప్పుడు లేకపోతే ఆయనకి పెన్షను ఇదివరకు వచ్చిన పరిస్థితుల్లో ఇదివరకు ఒకవేళ ఒక 50,000 తగ్గినా, 1,00,000 తగ్గినా ఖచ్చితంగా ఎక్కడో చోట నుండి తీసుకొచ్చేవాడు, మళ్ళా మెల్లిగా వాటిని కట్టుకుంటూ ఉండేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మీరు అందరూ చూస్తూ ఉన్నారు, మీరందరూ చూస్తున్నారు. కాబట్టి ఇట్లా తగ్గితే కనుక శాంతరాజు గారిని పద్దాడ నీరసంగా వెళ్ళి నేను అడుగుతూ ఉంటాను, అయ్యా ఏంటి పరిస్థితి అంట. నువ్వు ఎంత పరిస్థితి అయినా, అయ్యా ఇంతేనయ్యా, నా నరాలు తెగిపోయినాయి, అడిగి 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 నా నరాలు తెగిపోయినాయి అయ్యా, అయినా కానీ అంతే, ఇక నుంచి అట్లా కుదరదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మనమే పని చేయాలి, మనమే మన గుప్పిళ్ళి విప్పాలి. పోయిన సంవత్సరం ఎంత ఇచ్చారో దాని మీద ఎంతో కొంత తగ్గాల, ఎంతో కొంత ఖచ్చితంగా పెరగాలి. అది దృష్టిలో పెట్టుకోండి. ఇంకా ఈ నెలాఖరు వరకు ఉంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవా, ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఎలాగైనా సరే శ్రేష్టమైన కానుక మీటింగుకు ఇవ్వాలి, నా గుప్పిళ్ళు నేను విప్పాలి. ప్రభు పనికి మనం ఇస్తే ఖచ్చితంగా ప్రభు మన అవసరతలన్నిటినీ కూడా తీరుస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం.
కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు మన మీద ఏ బరువు అయితే మోపుతాడో అది మోయటానికి మనకు ఒక సిద్ధపాటు ఉండాలి. అది సంఘ పరిచర్య కానీ, దేవుని పని కానీ, సభల పని కానీ, ఇంకా చెప్పాలంటే సంఘములో ఏ పని మన మీద మోపబడుతుందా అది మోసేవారంగా ఉందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక.